ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించారా? దేవుని వాక్యం చదివారా? ఒకవేళ నువ్వు దేవుని వాక్యం చదివి ప్రార్థించంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు వాక్యము చదివి ప్రార్థించని వాడివి గనకైతే ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దేనికి మనం ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభు సన్నిధికి ప్రాధాన్యతనివ్వాలి. వాక్యముల నుండి ఒక మాట దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎంత అద్భుతమైన మాట! రేయి మొదటి జామున మొరపెట్టు. ఎంత వీలైతే అంత పెందలకడ ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే మన విజయ రహస్యం అక్కడే ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, రేయి మొదటి జామున లేచి మొరపెట్టు. నీ పిల్లల కొరకు మొరపెట్టు, తాగుబోతుగా ఉన్న నీ భర్త కొరకు మొరపెట్టు, చెడిపోయినటువంటి నీ పిల్లల కొరకు మొరపెట్టు, తిరుగుబోతులుగా ఉన్నటువంటి నీ యవన బిడ్డల కొరకు మొరపెట్టు. రేయి మొదటి జామున లేచి మొరపెట్టే అనుభవం మాకు దయచేయి ప్రభు అని ప్రార్థించగలిగితే, ఒకవేళ శరీర బలహీనతలను బట్టి ఒకవేళ ఇది వరకు మనము లేయని వారమైనా దేవుడు ఆ బలమునిచ్చి రేయి మొదటి జామున మొరపెట్టే కృపను దయచేసి తద్వారా ఘన విజయములు నీ కుటుంబములో, నీ బిడ్డల జీవితంలో, వ్యాపారంలో, పరిచర్యలో ఆయన దయచేస్తాడు. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, రేయి మొదటి జామున లేచి ప్రార్థించు అభిషేకం ఇచ్చి ఘన విజయములు దయచేయమని, కృప చూపమని, ప్రార్థించుటకు బలము దయచేయమని, నిద్ర నుండి ప్రభ తట్టి మమ్మలను లేపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.